దర్శనం అయిపోయింది మరుసటి రోజు అండి ఇది. ఈ రోజంతా తిరగడమే అనమాట. దర్శనం నిన్నే అయిపోయింది. నిన్న 3 o'clock వెళ్తే నాకు 5:30 కల్లా బయటకు వచ్చేసాము. లక్కీగా దర్శనం అయిపోయింది. చూడండి ఎంత క్రౌడ్, చాలా 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 క్రౌడ్ ఉంది. ఇక్కడైతే టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. చూడండి క్రౌడ్ ఎలాగుంది తిరుపతి. టిఫిన్ చేయడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం మేము. అయితే టిఫిన్ చేయడానికి అయితే వచ్చాము. బాగుంది లొకేషన్. మా గుండె లేపాక్షి సెంటర్ అంటారండి తిరుపతిలోని. లేపాక్షి సెంటర్ అన్నమాట ఇది. బాగుంటుంది. చాలామంది వీడియోస్ అవి తీసుకుంటారు. అలిసిపోయి కూర్చున్న మా అమ్మాయి. రుద్రాక్ష మాలలు అండి ఇవి. ఇక్కడ ఎక్కడ చూసినా తిరుపతి అంతా రుద్రాక్ష మాలలు ఉంటాయి. ఇవ్వండి వారైతే దండం పెడుతున్నారు గోపురం ఎదురుగా నిల్చొని. ఇప్పుడే టిఫిన్ తిన్నాము. టీ అయితే తాగుతున్నాము. ఇంకా మా పిల్లలు అయితే డ్రింక్ తాగుతున్నారు. ఇక్కడైతే టీ చాలా బాగుంటుందండి. టిఫిన్ మాత్రం ఇడ్లీ తప్ప ఇంకేం ఉండదు. ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ టేస్ట్ ఉండదు అన్నమాట. ఏదో తిన్నామంటే తిన్నామంతే. ఏదో ఆ టైం ఆకలి కన్నా. కోనేరుకి వచ్చామండి. ఇక్కడ కోనేరు ఉంది. మా పిల్లలు స్నానాలు చేస్తానన్నారని. అటు సైడ్ వెళ్ళిపోదామా? అటు ఎవరు లేరు, ఖాళీగా ఉంది.
மேலும் உங்களின் உடைமைகளை பாதுகாப்பாக வைத்துக் கொள்ளுங்கள். புஷ்கரணி தண்ணீரை வீணாக்காதீர்கள். மேலும் புஷ்கரணிக்குள் ఓం నమో వెంకటేశాయ. మా వాళ్ళు అయితే ఇప్పుడు దిగుతున్నారు. నా చిన్నగుండు బాస్ దిగుతున్నాడు. నా చిన్నగుండు బాస్ మా వాడు ఏది కొట్టేస్తున్నాడు గుండె ఆడించుకొని. మా అమ్మాయికి సోప్ కావాలంటే ఇక్కడ అందరం వచ్చేవలసింది అలా కాదు వాట కాదు తల తడిస్తుంది వాళ్ళ తల తడిసిపోయి కదా ఉంటుంది. బాబు ఇప్పుడైతే వరాహస్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. వరాహస్వామి టెంపుల్ ఫోన్ తీసుకుంటాం. అన్నదానంకి వచ్చామండి. టైం అయితే 1 అవుతుంది. గోవిందరాజు దర్శనం చేసుకుని అన్నదానంకి అయితే వచ్చాము. వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అన్నదానంకి వచ్చాము. కరెక్ట్గా అన్నిటికీ కరెక్ట్ టైంకి అందుతున్నాం అన్నమాట. ఇక్కడేనా అన్నది ఆవిడ ఫొటోస్ తీసుకున్నాం. బాగుంటుంది ఇక్కడ. ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోటో తీసుకుంటారు కదా ఖచ్చితంగా. అన్నదానం అండి. ఎంట్రన్స్ అయ్యాము. తీయకూడదంట, వీడియో తీయకూడదు అన్నారు కానీ సీక్రెట్గా తీస్తున్నాను. మా వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇటు ఒక లుక్ వేయండి. అన్నదానం స్టార్ట్ అయ్యిందండి. చాలా బాగుంది చూడడానికి. చాలా అంటే చాలా బాగుంది. ఇంతమంది జనము. మేబీ ఇది నేను థర్డ్ టైం రావడం చిన్నప్పటి నుంచి. మ్యారేజ్ అయ్యి సెకండ్ టైం. సరేనా? భోజనాలు అయితే అయిపోయి విశ్రాంతి తీసుకోండి. మా వారు అయితే పడుకొని విశ్రాంతి తీసుకోండి. మా అమ్మాయి కూర్చొని నాకు కావాలి. 10:30 దాకా డబ్బులు పోవాలి. మళ్ళీ మనం సరే అలాగే చూద్దాం. అది మీరు ఫుల్ ఛార్జింగ్ పెట్టండి.
ఇప్పుడు గేమ్ ఛార్జింగ్ అయిపోతుంది 2 నిమిషాలు ఇచ్చాను రైటింగ్ దగ్గర పుట్ట పుట్ట పిల్లలు వేసుకొని వస్తున్నారు రా బాబోయ్. నీ వల్ల వేరే కాదు. నిన్న ఈరోజు ఒక పెద్ద ఆయన అంటున్నాడు, మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు దర్శనంకి వెళ్ళారు అని అన్నాడు. ఇలా ఇలాగ వచ్చాము 3 గంటలు అయిపోయింది, 4 గంటలు అంటే మేము నిన్న 2 గంటలకు వెళ్ళాము, ఈరోజు 10 గంటలకు వచ్చాము, 20 hours పట్టింది అని అంటున్నాడు ఆయన. నిన్న ఆయన సాటర్డే కదా. ఫ్రైడే 2 o'clock వెళ్ళి సాటర్డే 10 o'clock వచ్చారు. ఫ్రైడే కాదు, సాటర్డే 10కి వెళ్ళారు, ఈరోజు మార్నింగ్ 10. మనం ఎన్ని గంటలకు కానీ